ఏ ఎవడు చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే వాళ్ళే పంజాబ్ పంజాబ్. కింగ్స్. ఇంకో మ్యాచ్ ఉంది, దాంట్లో వాళ్ళు ఏమంటారంటే బ్యాటింగ్ మమ్మల్ని చేయమన్నా మీకే రిస్క్, బౌలింగ్ మీరు చేస్తా అన్నా మీకే రిస్క్, ఇందులో మీకేది కావాలి అని ఇంకోళ్ళు అదే అంటారు. ఎస్ఆర్హెచ్. అది ఎస్ఆర్హెచ్. సో మనం ఫస్ట్ మ్యాచ్కి వద్దాము. అసలు డీసీ ఏమి తీసి పెట్టడానికి లేదు. సి ఫీల్డింగ్ ఎస్. ఎర్రర్స్ చాలా వర్స్ట్ ఫీల్డింగ్ ఉంది, ఇదర్ సైడ్స్ ఉంది. కాకపోతే అటు సైడ్ ఒకడే కనిపిస్తున్నాడు, శశాంక్. శశాంక్ సింగ్ మొన్నట్టుండి వాడే పాపం ప్రాక్టీస్ చేపిస్తున్నాడు అబ్బా. బ్రాడ్ హ్యాడీ నువ్వు క్యాచ్లు ప్రాక్టీస్ చేయిస్తున్నాడు, అయినా కానీ తగలబెడుతున్నాడు శశాంక్. ఆల్ ఆ మూమెంట్ లో నువ్వు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నావు, ఎంత రెడీగా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈజీ క్యాచెస్ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నీకు కష్టం ఉన్న క్యాచ్లే నువ్వు పట్టాలి. అలాంటిది నువ్వు లడ్డూలు మిస్ చేస్తున్నావు అంటే ఇట్స్ ఆల్ డన్ మరి. బట్ ఎనీవే, మోర్ దాన్ ఎనీథింగ్ బ్యాటింగ్ మ్యాన్. ఈ రోజు ఎస్ గేమ్ లో మొత్తం బ్యాటింగ్, ఎస్ పరుగుల వరదలు. పరుగుల పడతారు. అండ్ స్టార్ట్ కూడా కొడుతూనే ఉన్నారు కానీ మనకు అనిపిస్తలేదు, కొడుతూనే ఉన్నారు కానీ అట్లా అనిపిస్తలేదు. అట్లీస్ట్ ఫర్ ఢిల్లీ అంత స్కోర్ వెళ్తుందా అనుకోలే, కానీ టువర్డ్స్ ద ఎండ్ నేను వెళ్ళిపోయింది. ఎక్స్పెక్ట్ చేయాలి బిలో బట్ 250 వెళ్తుంది అనుకున్నా, కానీ ఎస్ ఎస్ 264 అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఐ మీన్, నాట్ అన్ ఈజీ థింగ్, అండ్ నాట్ దెన్ అన్ వాట్ ఈజీ డు వి థింగ్. టాక్ అబౌట్ పంజాబ్ అసలు. 150 ఎప్పుడు చూసినాం మనము ఇప్పుడు బ్రెండన్ ఐపీఎల్ లో. మెకలం కొట్టాడు, ఎస్. దాని సో తర్వాత క్రిస్ గేల్ కొట్టాడు 175 అంతే. నితీష్ రాణా 91, అండ్ 150 గుడ్ కొట్టి నువ్వు కాంట్రిబ్యూషన్స్. ఓడిపోవడం అసలు, వాట్ ఈస్ దిస్ గేమ్ కుడాస్ టు అని. శ్రేయస్ అయ్యర్ బా. అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఆ మరి ఆ మ్యాచ్ కి ముందు ఏం చెప్తున్నాడో తెలియదు కానీ ఇద్దరు కిడ్స్ లైక్ ఓపెనర్స్. ప్రయాణ్ అండ్ ప్రభసిమ్రన్ సింగ్, దే ఆర్ కమింగ్ విత్ దట్ ఆల్ గన్స్ బ్లేజింగ్ మెంటాలిటీ. ఐ మీన్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎస్ఆర్హెచ్ వాస్ ద పయనీర్ ఆఫ్ ఇట్. అన్ని టీమ్స్ ఎస్, కూడా చాలా తొందరగా ఎగ్జాక్ట్లీ అలవాటు చేసుకుని, ఇట్స్ నాట్ లైక్ అరే వీళ్ళు ఎగ్జాక్ట్లీ. స్టార్ట్ చేసిర్రు మేము, లేదు. దిస్ ఈ విషయంలో థ్యాంక్స్ టు కమిన్స్, ప్యాట్ కమిన్స్, హూ బ్రాడ్ దట్ మెంటాలిటీ టు ఐపీఎల్. హీ హీ చేంజ్డ్ ఇండియన్ క్రికెట్ లిటరలీ విత్ దట్ మైండ్ సెట్. మన ఇండియన్ వాళ్ళు అదే క్రికెట్ మైండ్ సెట్ తోని వరల్డ్ కప్ కొట్టుకొచ్చినారు. ఎగ్జాక్ట్లీ సో అసలు. బట్ యా, అగైన్ పవర్ ప్లే ఇస్ ద కీ యాజ్ యూజువల్. ఈ రెండు చేజుల్లోనూ సేమ్ థింగ్. నువ్వు వైల్ యువర్ చేజింగ్, ఇఫ్ యూఆర్ చేజింగ్ ఫస్ట్ 6 ఓవర్స్లో నువ్వు 100 కొడితే లేదా 120 కొడితే, దట్స్ వేర్ డమాల్ అయిపోయింది. నీ గేమ్ చేతిలో ఉన్నట్టు. నీకు క్విక్ వికెట్స్ తీసినా కూడా పంజాబ్, Doesn't matter. యూ కుడెంట్ స్టాప్ పంజాబ్, ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఎంత నీకు మిడిల్ ఆర్డర్ ఉందబ్బా, డీప్ మిడిల్. లేవు. రిక్వైర్డ్ రన్ రేటు నీకు 15 అబోవ్ ఉంటే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడున్న T20 ఏజ్ ఆఫ్ క్రికెట్ కి నువ్వు 10 కూడా లేదు, 8-9 ఉంటే యూ కాంట్ డిఫెండ్, రైట్? బౌలర్స్ కి నువ్వు మంచి బౌలింగ్ సెటప్ ఉన్నా కూడా కొంచెం ఉంటే ఉంటది టువర్డ్స్ ఎండ్. నువ్వు ఇనిషియల్ గా అంత లీక్ చేసి అన్ని లైఫ్లు ఇస్తే యు ఆర్ డన్. సో ఢిల్లీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ డే విత్ బాల్. శ్రేయస్ ఫినిషింగ్ విత్ ద బ్యాట్, ఓ మై గాడ్, అమేజింగ్. అంటే నువ్వు 190 కొట్టినా నీకు అక్కడ ఇంకా 70 రన్లు ఉన్నాయి. కూపర్ లిటరల్లీ ఇంకో 20 రన్లున్నా కొడుతుండేమో. అసలు వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్? అసలు వాట్ ఏ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈస్. థ్యాంక్ఫుల్ దట్ కేకేఆర్ మనోడికి ట్రిగర్ చేసి వదిలేశాడు. శ్రేయస్ ఇప్పుడు హీఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ ఫ్యూచర్ ఇండియన్ T20 కెప్టెన్. మేక్ దిస్ అండ్ పాయింట్. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ కేఎల్. పాపం గేవ్ ఎవ్రీథింగ్ టు ద మ్యాచ్. ఈ రోజు ఢిల్లీకి మొత్తం అన్ని దారబోసినాడు. వన్ గుడ్ థింగ్ ఐ లైక్ అబౌట్ కేఎల్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యాచ్ కూడా, ఇండియాకి కూడా అన్ని పొజిషన్స్ లో ఆడతాడు. వెన్ ఎవర్ ద టీమ్ ఏ పొజిషన్ లో రిక్వైర్మెంట్ కావాలన్నా ఇస్తాడు. సో టువర్డ్స్ ద టోర్నమెంట్ ఐ వాంట్ సీ హిమ్ ఇన్ ప్లే ఆఫ్స్ ఎట్లా చూస్తాడని. సో కమింగ్ టు ద సెకండ్ గేమ్, అంటే ఫస్ట్ గేమ్ లో ఒకటి లాస్ట్ థింగ్ హైలైట్ చేస్తా. 260 చేజ్ నువ్వు ఎవరిని బ్లేమ్ చేయను నేను. 260 చేజ్ మీరు డిఫెండ్ చేయలేకపోయారు అంటే, 260 టోటల్ని డిఫెండ్ చేయలేకపోయారు అంటే అది టీమ్ స్ట్రాటజీలో ప్రాబ్లం, టీమ్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం, క్యాప్టెన్ మైండ్ సెట్లో ప్రాబ్లం. సో ఈ 3 థింగ్స్ డీసీ వర్క్ చేయాలి, లేకపోతే ప్లే ఆఫ్ బెర్త్ వాళ్ళకి కష్టం. 260 కొట్టినా కానీ వాళ్ళకి బెర్త్ కష్టం. మనం నిన్న అనుకున్నాము ఎందుకు వేరే వాళ్ళకి ఇస్తున్నాడు, అక్షరే వేయొచ్చు కదా. ఈ రోజు వచ్చాడు,
వేయడానికి వచ్చిండు, లడ్డు క్యాచ్ ఇంజూర్ అయిపోయాడు. నీకు మీ మెయిన్ బౌలర్ ఇంజూర్ అయితే యూ లాస్ట్ యువర్ ఇంపార్టెంట్ 4 overs. దట్ ఈస్ నీకు అక్కడ క్యాచ్ డ్రాప్ అయింది, బౌలర్ ఇంజూర్ ఫాస్ట్ అయినాడు, ఒక్క బాల్ తో 2 అయిపోయినాయి. సో ఇట్స్ ఓకే, హార్డ్ లక్. దే షుడ్ బౌన్స్ బ్యాక్. ఇందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. బౌలింగ్ ఒకటి వదిలేస్తే బ్యాటింగ్ సైడ్ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. దే షుడ్ టేక్ దాట్ అండ్ ఐ హోప్ దే ఎండ్ అప్ ఇన్ ప్లే ఆఫ్స్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ గేమ్. అమ్మా, సూర్యవంశీ, వాట్ ఏ సూర్యవంశీ. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్యాట్ కమిన్స్. Pat హిస్ Cummins, yes. బౌలింగ్, ఆ స్పెల్ అమ్మా, 4 Yes. overs 6.75 economy rate. That's the difference. That's the Yeah. difference between both the teams. ఎందుకంటే ఇద్దరికి Comebacks. ఫైరింగ్ ఓపెనర్స్ ఉన్నారు, మిడిల్ ఆర్డర్, యావరేజ్ మిడిల్ ఆర్డర్ ఇద్దరికి. Personally, I లోవర్ didn't. మిడిల్ ఆర్డర్ ఏం లేదు. Yeah, personally, I didn't like the bowling order which Cummins has selected. Nitish Kumar is much better with the new ball. So Yes. power play lo he Swing వాడాలి. should have used him, right? And Shakib Hussain is much better with the old ball. Shakib Hussain between 9 to 13 is really good, and Nitish is before 9 overs, like in సో power play. ప్యాట్ And అండ్ ఎన్కేఆర్ ఓపెనింగ్ బౌలింగ్ వేస్తే బాగుంటది yes, అంటావు. yes, yes, First 4 overs. ఇంత స్కోర్ కూడా వెళ్ళేది కాదేమో అని నా మనోడు మై ఆలోచిస్తాడే, ఇంటెన్షన్. సుడిగాడు. సో yes, మన సుడిగాడు But- ఆలోచిస్తాడు. yeah, I think he'll get the best out of NKR, Each and every play. Praful and Shakib Hussain అని అనుకుంటున్నా. అండ్ సాహిల్ ని కూర్చోబెట్టి ఇంకా స్మరణ్ అవసరం ని లేదా తీసుకొస్తే ఐల్ బి అదే హ్యాపీ. కదా, ఏంది ఇది? లెట్స్ సి, ఇంకా ఓంకార్ తర్మలే వీళ్ళందరూ ఉన్నారు. లెట్స్ డిస్కస్ అబౌట్ దెమ్ ఆఫ్టర్ దాట్. ఒకటి But రాజస్థాన్ బుడ్డోడిని హైలైట్ చేయాలి. Yeah. ముట్టోడు 100, అసలు 100 కొట్టినట్టు కూడా అనిపించలే. ఎక్కడో 50-60లో ఉన్నాడేమో అన్నట్టే ఉన్నది, కానీ 100 కొట్టేసిండు. సో See, first his game కి bat second swing. game కి నేను ఒక్క డిఫరెన్స్ చెప్పనా. Yeah. ఓపెనర్ 107 ఆఫ్ 37 కొట్టాక యూ ఎండెడ్ అప్ స్కోరింగ్ 229. యూ ఆర్ సపోజ్ టు స్కోర్ 250. జస్ట్ దట్ రాజస్థాన్ ఈజ్ ల్యాకింగ్ దట్ ప్రాపర్ మిడిల్ ఆర్డర్ లైనప్. ఇప్పుడు రాయన్ పరాగ్ పిస్ పూర్ ఫామ్ అంటే అసలు నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. నువ్వు మిడ్ సీజన్ పూర్ ఫామ్ వేరు, ఇంటెంట్ Shimran. లేకపోవడం వేరు. యూ 8-9 balls, యూ టుక్ అవే 9 balls. Yeah. బిగ్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు పర్ఫామ్ చేయట్లేదు. అందుకే ఆర్ఆర్కి అంటే ఆ ఫినిష్ రావట్లేదు వాళ్ళకి. Finish రావట్లేదు, yeah. యాజ్ లాంగ్ యాజ్ దీస్ ఓపెనర్స్ ఆర్ స్టేయింగ్, వాళ్ళు బాగున్నారు. వాళ్ళు అవుట్ అవ్వగానే ఇంకా అయిపోయింది, వాళ్ళ గేమ్ Yeah. అయిపోయినట్టే. సో దిస్ ఈజ్ నాట్ ఐడియల్. వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళడానికి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఏదో Yeah. టుక్కుమని కొట్టమంటే మిగతా వాళ్ళు కొడతారు. ధ్రువ్ జురేల్ ఆడకపోతే ఇంకా అయిపోయింది. అంతే. సో ఐ థింక్ ట్రూ. దోస్ థింగ్స్ దే నీడ్ టు కన్సిడర్. Yeah, they need to make some changes అనుకుంటాను. బట్ ఎవరిని డ్రాప్ చేసేటట్టు కూడా లేదు. సి, దే నీడ్ ఆర్చర్ ఇన్ బౌలింగ్, ఫారెన్ పికప్ లాగా. సో దే నీడ్ టు పరాగ్ని గో బ్యాక్. he himself should drop Ryan Parag, because కెప్టెన్ he's ఎవరు? really, and then Shimron అచ్చా, Hetmeyer కూడా డ్రాప్ డౌన్ ది ఆర్డర్ అంటున్నావా? yeah and Shimron Hetmeyer కూడా I think he's of no use now. ఈ సీజన్ అసలు ఓకే. కాంట్రిబ్యూట్ చేయలే. సో ఇంకో ఓవర్సీస్ ప్లేయర్ ఎవరైనా ఉంటే ఆడిని తెచ్చుకోండి, ట్రై చేయొచ్చు. దసున్ శనక ఉన్నాడు, బట్ ఈస్ బ్యాటింగ్ ఆల్ రౌండర్. అట్లీస్ట్ నీకు ఆ పించ్ హిట్టర్ లాగా ఆడగలుగుతాడు. దెర్ ఇస్ సౌత్ ఆఫ్రికన్ వికెట్ కీపర్ ప్రిటోరియస్ ఉన్నాడు. ఎస్, ఒకటి గేమ్ ట్రై చేసిండు. యాక్చువల్లీ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. లెట్స్ సీ హౌ దే విల్ యూస్. సో అయిపోయింది, అయిపోయింది. కమింగ్ బ్యాక్ టు అదర్ గేమ్స్, ఈ రోజు మనం పంచుకున్నాం కాబట్టి రేపు ఫస్ట్ గేమ్ నువ్వు తీసుకో, సెకండ్ గేమ్ నేను తీసుకుంటా. ఫస్ట్ గేమ్ చెన్నై వర్సెస్ జీటీ. You go ahead. I'll pick Chennai at Chennai as favorites. Thank So you. I Chennai wanted pick చేసుకుంటా. Okay. జీటీ ఇంకా పాతకాలంలో బతుకుతున్నారు. సో ఐఎమ్ లిటిల్ బోర్డ్ ఆఫ్ జీటీ అనమాట. Okay. చెన్నైకి ఐ విల్ పిక్ క్విక్ ఫైర్ అబ్బా. వాళ్ళు దే వోంట్ మేక్ ఎనీ చేంజెస్ అదర్ దాన్ ఎంఎస్ ధోని టు బి బ్యాక్. అందులోనూ చెన్నైలో ఆడుతున్నారు. ఐఎమ్ హోపింగ్ హీఈస్ ఫిట్. సో మాట్రే కూడా లైన్ క్లియర్ చేశాడు కాబట్టి. సో సంజు,
రుతురాజ్ యాజ్ యూజువల్ ఓపెనర్స్. దాని తర్వాత సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, డివాల్డ్ బ్రూవిస్, కార్తిక్ శర్మ, జేమీ ఓవర్టన్, అకీల్ హుసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జన్ప్రీత్ సింగ్. వీళ్ళు 12 మంది. ఇందులో నేను ఇంపాక్ట్ సబ్లో నేనేం చేస్తానంటే అఖిల్ హుసేన్ ప్లేస్లో నేను ఎంఎస్ ధోనిని ఆడిపిస్తా బ్యాటింగ్కి. ఓకే, సో దట్ నైస్. నీకు వర్కౌట్ అయిపోతుంది. సో ఫర్ జీటీ ఐ డోంట్ వాంట్ రిపీట్, అదే మళ్ళీ అదే ప్లేయర్స్ ఉంటారు. లైక్ వన్ సి టాప్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత వాషీ, జేసన్ ని తెచ్చుకున్నారు లాస్ట్ టైం, విచ్ ఇస్ గుడ్. సో ఐ బిలీవ్ That's దే విల్ true. గో హెడ్ విత్ హిమ్. సో అండ్ హిల్ హిట్ ద డెక్ రియలీ హార్డ్, రైజ్ ఉంటుంది బాల్లో. సో ఓన్లీ చేంజెస్ ఐ లైక్ షారుఖ్ ఖాన్ బదులు దే హ్యావ్ సమ్ అదర్ ఆప్షన్స్ తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. కుమార్ కుషాగరా ఉన్నాడు. సో దేర్ ఆర్ సమ్ డొమెస్టిక్ ఆప్షన్స్ యాజ్ వెల్. కుల్వంత్ ఉన్నాడు. కుల్వంత్ ఇస్ అ బౌలర్, రైట్? ఇంకెవరున్నారు? కార్నర్ Anyway, ఉన్నాడు, but ఇంకో ఒక ఫారెన్ domestic player బ్యాట్స్మెన్. యా, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. లైక్ నీకు తనకన్నా బెటర్ వాల్యూ ఇస్తాడని నేను అనుకుంటున్నా. అండ్ వన్ నేను చెప్పనా గుడ్ జీటీ మ్యాచ్అప్ వుడ్ బి, నీకు సిఎస్కేకి ఎప్పుడు డబుల్ స్పిన్నర్స్, ట్రిపుల్ స్పిన్నర్స్ అని ఆడతారు. అండ్ ఇప్పుడు ఎస్ ఇద్దరు స్పిన్నర్స్ లైమ్ లైట్ లోకి వచ్చారు అండ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు చెపాక్. ఈ ఇద్దరు యా స్పిన్స్ ని వాళ్ళ టాప్ ముగ్గురు ఎట్లా ఎదుర్కొంటారు అనేది ఇంపార్టెంట్. ఇఫ్ ఐఎమ్ ఆల్సో ఇఫ్ గిల్, సుదర్శన్ అండ్ బట్లర్ ఇన్ కేస్ ఎవరైనా అవుట్ అయినా ముగ్గురు క్లిక్ అయితే మాత్రం డే టేక్ ద గేమ్ అవే. నీకు నేను ఒక ఫీడ్బ్యాక్ చెప్పిన జీటీ ఏం చేయాలో. సి దిస్ సీజన్ నేను ఫస్ట్ నుండి చెప్తున్నా, ఇట్స్ అన్ ఓపెనర్స్ గేమ్, పవర్ ప్లే గేమ్, ఓపెనర్స్ గేమ్, పవర్ ప్లే గేమ్. జీటీ ఎంత వాళ్ళ ఓపెనర్స్ కన్సిస్టెంట్ ఉన్నా దే ఆర్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్ లీగ్ అబ్బా. సో చిన్న చేంజ్ ఏంటంటే బట్లర్ని నేను ఓపెన్ చేసి గిల్లుని 1 డౌన్ 2 డౌన్ పెట్టుకుంటాను. ఐ నో దే మైట్ కాకపోతే నాట్ డూ ఇట్, బట్లర్ బట్ అలా బట్లర్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే స్పిన్ కి దొరికేస్తాడు. ఇది గట్టి స్పిన్ టీమ్, మళ్ళీ చెపాక్. నీకు క్లిక్ అయితే అదేంటంటే క్లిక్ అవుతుంది. ఇట్స్ లైక్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. క్లిక్ అయిందంటే హీల్ టేక్ ద గేమ్ అవే ఫ్రమ్ యూ. క్లిక్ అవ్వకపోతే ఆర్ఆర్కి 9కి 2 రాజస్థాన్కి 500 చేశాడు స్పిన్నర్ని అటాక్ చేయకుండా. నేను చేస్తాడు. బట్ సి ఇట్స్ హిస్ వీక్నెస్ అబ్బా. ది డెఫినెట్లీ అటాక్. ఆ చిన్న అది పట్టుకుంటారు. అగైన్ ఇట్స్ లైక్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. నీకు క్లిక్ అయిందంటే హిల్ టేక్ ద గేమ్ అవే, అవ్వలేదంటే నీకు అక్కడే గేమ్ వెళ్ళిపోతుంది. బట్ ఐ బట్ దే హ్యావ్ టు డూ సంథింగ్ టు ఫైండ్ దేర్ వే బ్యాక్ టు ఎందుకంటే ఈ ది ఇద్దరు ప్లే ఆఫ్. సాయి సుదర్శన్, గిల్లు ఇద్దరు ఒకటే టైప్ ఆఫ్ ప్లేయర్స్. వీళ్ళిద్దరూ నీకు 6 ఓవర్లో 100 కొట్టలేరు. సో మీరు చేంజ్ చేయకపోతే కష్టం. అదైతే నేను గుజరాత్కి ఫీడ్బ్యాక్ ఇస్తాను. లెట్స్ సే ఐఎమ్ అదర్వైజ్ ప్లేయింగ్ ఫర్ ఋతు కమ్బ్యాక్. ఏమో నాకైతే నమ్మకం లేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఋతు కమ్ బ్యాక్ అండ్ ఎంఎస్ ధోని కమ్ బ్యాక్. డెసిబల్స్ ఓకే, రేపు అదే డెసిబల్ గురించి మాట్లాడుకోవాలని సిఎస్కే ఫ్యాన్స్. ఎనీవే రేపు చూద్దాం. ఐ విల్ బి హ్యాపీ టు సీ హిమ్ ఇన్ ద స్టాండ్స్ రాదర్ దాన్ ఆన్ ద పిచ్. ఒక వైబ్ ఉంటది చెన్నైలో ధోనిని చూస్తే, ఆ వైబ్ ఉంటది, ఆరా ఉంటది. బట్ ఐ డోంట్ నో, హీ ఈస్ నాట్ ఇన్ హిస్ బెస్ట్ షేప్ యాజ్ అ ప్లేయర్. కీపర్ నో డౌట్, నీకు స్టంపింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ కూడా ఆన్ ఫీల్డ్ ఫీల్డర్ లేడు. సో కీపర్ ఇంకో 2 years కూడా కీపింగ్, హీల్ హ్యావ్ ద బెస్ట్ గ్లవ్. బ్యాటింగ్ వి డోంట్ నో, బట్ బ్యాటింగ్ హీస్ నాట్ ఇన్ హిస్ బెస్ట్ షేప్. సి ఏజ్ అండ్ ఆల్, ఫిట్నెస్ అండ్ ఆల్ చాలా ఉంటాయి. బట్ యా, లెట్స్ సీ, రేపు మాట్లాడదాము. కమింగ్ బ్యాక్ టు సెకండ్ గేమ్. సెకండ్ గేమ్ ఉంది కదా, దీని తర్వాత విల్ డిస్కస్. అసలు మర్చిపోయానబ్బా, ఎల్ఎస్జి కేకేఆర్. సో నీ ఫేవరెట్ టీమ్ ని నీకు ఇచ్చేస్తున్నా మళ్ళీ. ఐ పిక్ కేకేఆర్. సో ఐ థింక్ దిల్ స్టార్ట్ విత్ టిమ్ సైఫర్ట్. రెండు గేమ్లు ఇచ్చారు, ఇంకో గేమ్ కూడా ఇస్తారని నేను అనుకుంటున్నా. నేను మళ్ళీ స్టార్టింగ్ లో చెప్పిందే చెప్తా, యూ హ్యావ్ నథింగ్ టు లూస్. మీరు ఆల్రెడీ బాటమ్ స్పాట్ లో కొట్టుకుంటున్నారు. మీరు ఏదైనా డిఫరెంట్ గా చేస్తే తప్ప మీరు సక్సెస్ కారు. ఐ వుడ్ రీ సజెస్ట్, ఇద్దరు న్యూజిలాండ్ ని వాడుకోండి.
ఓపెన్ విత్ ఫిన్ ఆలన్ అండ్ టిమ్ సైఫర్ట్. ఇట్స్ ఓకే, యూ గాట్ నథింగ్ టు లూజ్. రిస్క్ చేయండి. క్లిక్ అయిందంటే సెమీఫైనల్ గుర్తుంది కదా, అట్లా వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇద్దరు మనకు 13 ఓవర్స్లో ఒక 150 160 కొట్టేస్తారు. 200 250 కొట్టే సత్తా ఉంది. సో గో విత్ దాట్. దాని తర్వాత అన్క్రిష్ ఇఫ్ ఈస్ ఫిట్ అండ్ అవైలబుల్. అన్క్రిష్ ఇంజూర్ అయినాడు లాస్ట్ టైం కాబట్టి ఇఫ్ ఈస్ ఫిట్ అంక్రిష్ని పంపించండి 1 డౌన్. 2 డౌన్ కెమెరూన్, గ్రూన్, పవల్. ఐ వుడ్ సే రహానే ఇంకా డౌన్ ద ఆర్డర్ ఫినిషింగ్ రోల్ ఆడితే బెటర్, జస్ట్ అబవ్ రింకు, పించి హిటర్ అంతే. దాని తర్వాత సునీల్ నరేన్, రమన్దీప్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, ఇంకా రొటీన్ సేమ్ వరుణ్ చక్రవర్తి అండ్ సో ఆన్. సో దిస్ ఈస్ మై స్మాల్ చేంజ్ ఫర్ కేకేఆర్. నేను మతీష పతిరన పతి గులాబోతి వాడు నడిపిస్తారు కేకేఆర్. ఈస్ ఫిట్ నౌ అండ్ క్లియర్డ్ దట్ ఎన్ఓసి. యాక్చువల్లీ గుడ్. లైక్ సీ టీమ్ సైఫర్ట్, ప్రతిరానా, ఇంకా ఫినాలెన్, సునీల్ నరేన్. నీకు కాకపోతే పవల్ మిస్ అవుతాడు, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే నీకు మిడిల్ ఆర్డర్ లో నీకు రింకు ఫామ్ లోకి వచ్చేసిండు కాబట్టి చేయొచ్చు. రహానే కింద ఆడొచ్చు. గ్రీన్ కూడా ఒక 50 కొట్టి కొంచెం టచ్ లో ఉన్నాడు. ఇట్స్ ఓకే, సరిపోతుంది. యా, గో హెడ్ విత్ యువర్ ఎల్ఎస్జీ. సో ఫర్ మై పిక్స్ అంటే ఎల్ఎస్జీకి నేను పెద్ద చేంజెస్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొత్తగా ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏదో అంటే అదే చెప్తా కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు వీళ్ళందరూ ఓపెనింగ్ 100 ట్రై చేస్తున్నారు అని. అట్లీస్ట్ వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. మాక్రమ్, మాష్ ఇద్దరు అంటే వాళ్ళు యాక్సిలరేట్ చేయలేరని దే ఆర్ ట్రయింగ్ పంత్ యాజ్ ఓపెనర్, బదోని యాజ్ ఓపెనర్, విచ్ ఇస్ గుడ్. క్లిక్ అయితే వర్కౌట్ అవుతుంది, బట్ బీ కన్సిస్టెంట్ ఫర్ 2 to 3 games. సో ఎవ్రీథింగ్ నేను సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అదర్ దాన్ అంటే సేమ్ స్క్వాడ్, అదర్ దాన్ జస్ట్ దట్ నిక్కీ పూరన్ ప్లేస్లో చాలా ఫ్లాప్ అయ్యాడు ఈ సీజను. బాల్ కూడా మింగుతున్నాడు. కూర్చోబెట్టండి ఒకరోజు. సో రేపు కూర్చోబెట్టి మాథ్యూ బ్రీస్కే, మన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అనుకుంటా, వాడిని ఆడిపియండి. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఏం కాదు, పోయేదేం లేదు. గెలిస్తే వర్కౌట్ అవుతుంది. ఇంకా మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ అలా పేస్ అటాక్ బాగుంది. ఆవేష్ ఖాన్ కావాలి, వాడు ఇది చేయొచ్చు, ఇదేమంటారు, యు నో వాట్, నాకు తెలిసి నికీపీకి దిస్ మైట్ బి ద లాస్ట్ గేమ్ ఇఫ్ దే ప్లే హిమ్. ఎందుకంటే జాష్ ఇంగ్లీష్ బ్యాక్ వస్తున్నాడు. బట్ ఆల్రెడీ 7 games అబ్బా, యూ షుడ్ ట్రై సంథింగ్. బట్ నీకు జాష్ ఇంగ్లీష్ ముందే చెప్పినాడు, నేను నీకు బ్రీజ్ కేకి నువ్వు ఛాన్స్ కూడా ఇవ్వలేవు. సో నికీపీ కూర్చుంటాడు. నాకు తెలిసి రేపు గేమ్ అయితే అవైలబుల్ లేడు. నెక్స్ట్ గేమ్ ఐ థింక్ దే హ్యావ్ ఇట్ ఆన్ 5th of May. దే హ్యావ్ కొంచెం రెస్టింగ్ ఉంది వాళ్ళకి. ఆ గేమ్కి హీల్ బీ బ్యాక్, బట్ ఇట్ విల్ బీ టూ లేట్. ఎట్నో అట్లా ఈ ఒక్క గేము ఇఫ్ దే ఫినిష్ ఇన్ విన్నింగ్ టర్మ్స్, మీకు జాష్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఫర్ మ్యాచ్అప్స్. నౌ అయిపోయింది. సో ఓకే, ఇప్పుడు మనం మిడ్ టేబుల్ అయిపోయింది కాబట్టి టాప్ 4 picks. ఓకే రేపు ఈ రివ్యూస్ తో పాటు మన ఇద్దరి టాప్ 4 పిక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్, బాయ్, పీస్ అవుట్. మన బ్యాట్ బాల్.